కాండములో మీకందరికీ వందనాలము. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రాలు. అలాగే ఆది కాండము ధ్యానాలకై మీకందరికీ ఆహ్వానం. ప్రియమైన సహోదరులారా, మోషే ద్వారా రాయబడిన ఈ కాండములు 5: ఆది కాండము, నిర్గమ కాండము, లేవియ కాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశ కాండము. ఇవి మోషే ద్వారా పలికిన మాటలు. ఆది కాండములో జీవిత చరిత్రలు చాలా ఆసక్తికరంగా ఉంటవి. నిర్గమ కాండములో ఐగుప్తు బంధకాల నుండి దేవుని ప్రజలు విడుదల పొంది అరణ్యములో సంఘముగా ఆరాధించటం చూడగలము. ప్రత్యక్ష గుడార నిర్మాణము చూడగలము. లేవి కాండములో ఆరాధనా క్రమమును చూడగలము. సంఖ్యాకాండములో ఎక్కువగా సంఖ్యలు లెక్కించటం, జనసంఖ్యని లెక్కించటం చూడగలము. చనిపోయిన వారు ఎంతమంది, బ్రతికిన వారు ఎంతమంది, కానుకలు తెచ్చిన వారు ఎంతమంది, అర్పణలు తెచ్చిన వారు ఎంతమంది, అవన్నీ కూడా చూడగలము. ద్వితీయోపదేశ కాండంలో మరలా తిరిగి చెప్పబడిన దేవుని ఉపదేశం. దేవునికి విరోధముగా తిరగటం వలన అరణ్యములో పెద్దలందరూ కూడా చనిపోయినారు. యెహోషువ, కాలేబు తప్ప ఆ తరం వారందరూ చాలా మంది రాలిపోయినారు. కొత్తగా పుట్టిన జనాంగానికి, అరణ్యములో పుట్టిన జనాంగానికి, యువతకి మరలా మోషే ద్వారా ప్రభు తిరిగి ఉపదేశం చేసినాడు. ఇవన్నీ కూడా వచనం వెంబడి వచనము చెప్పడానికి వీలు పడదు. మనకు అవసరమైనంత వరకే, అర్థం చేసుకోగలిగినంత వరకే మనం వినగలము, వినబోతాము. ప్రయోజనకరమైన విషయాలను, ప్రభువు నేర్పిన విషయాలను మాత్రమే మనం వింటాం. వచనం వెంబడి వచనం చెప్పాలంటే మనకు అర్థం కాదు, సమయము చాలదు. ఆది కాండములో సృష్టి నిర్మాణము ఏ గ్రంథములో కూడా ఇటువంటి స్పష్టత, సృష్టికి నిర్మాణాన్ని గురించిన స్పష్టత మనకి ఎక్కడ కూడా దొరకదు. సమాచారం ఒక పరిశుద్ధ గ్రంథములో తప్ప. ఆది కాండములో అలాగే యోహాను సువార్తలో మొట్టమొదటిగా ఆది యందు అనే మాట మనం వినగలం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగచేసెను, సృజించెను. యోహాను సువార్తలో కూడా ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము
దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెనని మోషే రాసినట్లుగా యోహాను కూడా ఆది యందు అని వ్రాసినాడు. దేవుడు ఆది యందు ఉన్నవాడు, తరతరములకు యుగ యుగములకు ఆయన ఆది సంభూతుడు. జగత్తు పునాది వేయబడక మునిపే ఆయన ఉన్నవాడు. ఈ రోజున మనము కూడా యేసు ప్రభుని నమ్ముకున్నామంటే ఇదేదో అనుకోకుండా జరిగిన కార్యము కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవుడు క్రీస్తులో మనలను ఎన్నుకున్నాడు. యేసు క్రీస్తునందు ఉన్న వారి ప్రభావము, వారి యొక్క స్థానము ఈనాటిది కాదు. జగత్తు పునాది వేయబడక మునిపే దేవునిలో సృజనాత్మక శక్తి ఉన్నది. శూన్యములో నుండి సమస్తము కలగజేస్తాడాయన. లేని వాటిని ఉన్నట్టుగా పిలుస్తాడు. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసెను. భూమి ఆకాశములను, ఆకాశములు 3 ఉన్నవి. మన కనబడే ఆకాశం ఒకటే, కానీ 3 ఆకాశాలు ఉన్నాయి. సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలుండే ఆకాశము మనకు కనబడేది. అలాగే అంతరంగం, అంతరిక్షము అనగా వర్షము వచ్చే ఆకాశము రెండవది. మూడవ ఆకాశం అనగా దేవుని పరిశుద్ధ సింహాసనం. పౌలు గారు, క్రీస్తునందున్న ఒక మనిషిని నేను ఎరుగుదును, అతడు మూడవ ఆకాశమునకు ఎక్కిపోయినని పౌలు గారు మాట్లాడతాడు. మూడవ ఆకాశము అనగా ప్రభువు ఉండే చోటు. అది అత్యున్నత సింహాసనము. దేవుడు ఆకాశమందున్నాడు, అది మూడవ ఆకాశం. ఆది యందు దేవుడు భూమి ఆకాశములను కలుగజేసెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన కమ్మి ఉండెను. దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను. ఈ మొత్తము సృష్టి యావత్తు కూడా దేవుని ఆత్మ వలన కలుగ చేయబడినది. దేవుని ఆత్మకి సమస్తమును చేసే శక్తి ఉన్నది. ఆత్మ ద్వారానే సమస్తము బ్రతుకుచున్నవి. మనం కూడా పరిశుద్ధాత్మ వలన సృజింపబడినాము. యేసు ప్రభు ఈ లోకానికి శరీరధారిగా ఎలా వచ్చాడు అనగా పరిశుద్ధాత్మ వలన. కన్యక గర్భమందు, మరియమ్మ గర్భమందు పరిశుద్ధాత్మ వలన దేవుడు ఈ లోకానికి నరునిగా వచ్చాడు. దేవుని ఆత్మ నన్ను సృజించెనని యోబు గ్రంథములో యోబు పలుకుతాడు. దేవుని ఆత్మకి సృజనాత్మక శక్తి ఉన్నది.
భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. దేవుని ఆత్మ లేని వారు నిరాకారముగా శూన్యముగా ఉంటారు. చీకటి అగాధ జలము పైన అమ్ముకొని ఉండెను. పరిశుద్ధాత్మ ఎవరి జీవితంలో క్రియ చేయడో వారి జీవితాలు చీకటిమయముగా ఉంటవి. వారు అంధకారంలో ఉంటారు. వారి మనోనేత్రాలు వెలిగింపబడకుండా ఉంటవి. దేవుడు మానవుణ్ణి నిరాకారముగా శూన్యముగా ఉండటానికి కలగచేయలేదు గాని నివాస స్థలముగా ఉండటానికే కలగజేసినాడు అని యెషయా గ్రంథంలో మనం చూడగలం. నిరాకారం, శూన్యము. భూమి నిరాకారముగా శూన్యముగా ఉన్నది. మొత్తం చీకటి కమ్ముకొని ఉన్నది. ఆత్మ దీపం వెలిగించబడకపోతే మనిషి అంధకారంలో మసులుతూ ఉంటాడు. చీకట్లో ఏం చేస్తున్నాడో, చీకట్లో ఏది పవిత్రమో ఏది అపవిత్రమో, ఏది మంచిది ఏది చెడ్డది, ఏది మేలు ఏది కీడు అనే ఆలోచన తీర్మానము చేయలేడు. చీకట్లో ఏమున్నాయో, ముళ్ళుందో కంప ఉందో, శీలలున్నవో, లేళ్లున్నాయో, కత్తులున్నవో తెలియక ఎక్కడ పెడితే అక్కడ అడుగులు పెడుతుంటాడు. ఎందుకంటే కంటికి వెలుగు లేదు. ఆత్మ సంబంధమైన నేత్రాలు వెలిగింపబడకపోతే మనిషి చీకట్లో సంచరిస్తూ ఉంటాడు. ఈ లోకంలో పరిశుద్ధాత్ముడు మొదట ఒక వ్యక్తిని దర్శించినప్పుడు ఆ వ్యక్తి తన పాపాల విషయంలో పశ్చాత్తాపడతాడు. పరిశుద్ధాత్ముని పని ఏంటంటే మానవుని తన పాపముల విషయంలో ఒప్పింపజేస్తాడు. ఎవరైనా తాను పాపిని అని గ్రహింపు రావాలంటే పరిశుద్ధాత్మ వలననే తప్ప స్వతహాగా ఎవరికి పాప ఒప్పుదోలు రాదు. నేనేం తప్పు చేశాను, నేనేం చెడుతనం చేయలేదు అని అంటారు. మనుషులకి మనస్సాక్షి అనేది ఒకటి ఉంది. మామూలుగా పాపము అంటే దొంగతనము, అక్రమంగా జీవించడము, అన్యాయముగా దోచుకోవడమే అనుకుంటారు. కానీ ఎన్నో ఆత్మ సంబంధమైన పాపాలు, కనబడని రహస్యమైన, ఏ మానవునికి కనబడని తెలియబడని దుష్కార్యములను మనిషి చేస్తున్నాడు అనేది ఏ వ్యక్తి గ్రహించటం లేదు. ఎందుకనగా చీకటిలో ఉన్నాడు, చీకటిలో సంచరిస్తూ ఉన్నాడు. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉన్నది. చీకటి అగాధ జలములపైన కమ్ముకొని ఉన్నది. అయితే నిరాకారముగా శూన్యముగా చీకటి కమ్ముకొనిన ఈ పరిస్థితిని పరిశుద్ధాత్ముడు సమస్తము నూతనముగా చేయడానికి, నిర్మించడానికి ఆయన ఆసక్తిగా ఉన్నాడు. పరిశుద్ధాత్ముని వలన సమస్తము కలగచేయబడినవి.
మీ యందు నా ఆత్మను ఉంచి మిమ్మును మీరున్న సమాధిలో నుండి నేను బ్రతికిస్తానని యెహెజ్కేలులో ప్రభువు పలికినాడు. దేవుని ఆత్మకి సమస్తమును కలుగజేసే సామర్థ్యము ఉన్నది. పరిశుద్ధాత్ముడే ఈ సృష్టి యావత్తును చేసెను. దేవుడు ఒక మాట పలుకుతే పరిశుద్ధాత్ముడు దాన్ని కలుగచేస్తాడు. ఇప్పుడు యేసు ప్రభువును కన్నిక గర్భమందు నిర్మించినది పరిశుద్ధాత్ముడే. అలాగే యేసు ప్రభువును మృతుల్లో నుండి లేపిన ప్రభావము పరిశుద్ధాత్మునిదే. రోమాపత్రికలో మనము ఆ మాట చూడగలము. రోమాపత్రిక 8వ అధ్యాయము 9వ వచనంలో, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల ఆత్మ స్వభావము గలవారే గాని శరీర స్వభావము కలవారు కారు. 11వ వచనంలో, మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో నుండి క్రీస్తు యేసును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. యేసు ప్రభువును మృతుల్లో నుండి లేపినవాడు పరిశుద్ధాత్ముడే. ఆ విధానం ఎలా ఉంటదంటే, ఇప్పుడు ప్రభువు ఆయన మనందరి కోసం ప్రాణం ఇచ్చినాడు. ఆయన సమాధి చేయబడి 3 దినములు ఆయన సమాధిలో ఉన్నాడు. అయితే లేఖనం ప్రకారం నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు అనే లేఖనం కీర్తనలో ఉంది. యేసు ప్రభు శరీరధారిగా దావీదు సంతానంలో నుండి వచ్చాడు. మరణమును గెలుచుట ద్వారా దేవుని కుమారుడిగా ప్రభావముతో నిరూపింపబడినాడు. యేసు ప్రభువును మృతుల్లో నుండి ఎప్పుడెప్పుడు లేపుదామా అని పరిశుద్ధాత్ముడు అల్లాడుచున్నాడు, ఆసక్తిగా ఉన్నాడు. సృష్టి నిరాకారముగా శూన్యముగా ఉన్నప్పుడు, చీకటి అగాధ జలము పైన కమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు మాట కోసం కలగచేయడానికి మాట కోసం వేచి ఉన్నాడు. తండ్రి అయిన దేవుడు మాట పలకడానికి వేచి ఉన్నాడు. మృతుల్లో నుండి యేసును లేపిన వాని ఆత్మ. ఇక్కడ 2వ కీర్తన 7వ వచనంలో, కట్టడను నేను వివరించెదను, ప్రభువు నాకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కని ఉన్నాను. సమాధిలో పెట్టబడిన ప్రభువును కుమారుడిగా వచ్చిన యేసు ప్రభువుని మృతుల నుండి లేపడానికి పరిశుద్ధాత్ముడు ఆసక్తిగా ఉన్నాడు. అయితే మాట రావాలి. ఏ మాట అంటే, ఈ 2వ కీర్తనలో రాయబడిన మాట 7వ వచనం, నీవు నా కుమారుడవు,
నేడు నిన్ను కని ఉన్నాను అని తండ్రి పలుకుతే వెంటనే పరిశుద్ధాత్ముడు ప్రభువును మృతుల నుండి లేపుతాడు. మాట రావడం ఆలస్యం, పరిశుద్ధాత్ముడు కార్యం చేస్తాడు. యేసును మృతుల నుండి లేపిన వాని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు కూడా సమస్తమైన శాపాల నుండి, రోగాల నుండి మీరు కూడా బయటపడతారు, విడుదల పొందుకుంటారు. అందుకే మాట, తండ్రి అయిన దేవుని నోటి నుండి మాట వస్తే పరిశుద్ధాత్ముడు ఆ కార్యమును చేస్తాడు. ఈ లోకములో శరీరధారిగా రావడానికి పరిశుద్ధాత్ముడే మూలమై ఉన్నాడు. అలాగే యేసు ప్రభువును మృతుల నుండి లేపడానికి కూడా పరిశుద్ధాత్ముడే కారణం. ఈ సృష్టి యావత్తు కూడా దేవుని ఆత్మ ద్వారా కలుగ చేయబడెను. పరిశుద్ధాత్ముడు మాట కోసం వేచి ఉన్నాడు. మరలా ఇక్కడికి ఆదికాండం 1వ అధ్యాయం 3వ వచనానికి రండి. దేవుడు అన్నాడు, వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. అంటే పరిశుద్ధాత్ముడు సిద్ధముగా ఉన్నాడు. నిరాకారముగా శూన్యముగా ఉన్న సృష్టిని అందమైన సృష్టిగా మార్చడానికి పరిశుద్ధాత్ముడు వేచి ఉన్నాడు. పరిశుద్ధాత్మునికి మాట కావాలి, వాక్కు కావాలి. అందుకే దేవుడు వెలుగు కమ్మని పలికినాడు. వెలుగు కమ్మని పలుకగా వెంటనే పరిశుద్ధాత్ముడు వెలుగును కలుగజేసినాడు. కేవలము ఈ సృష్టి యావత్తు మాట చేత కలగబడినది. మాట చేత మనము ఆత్మపూర్ణులమైతే పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసినప్పుడు జవాబులు చాలా త్వరగా వస్తాయి. యూదా పత్రికలో రాసినాడు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయుచు. మనము ఏదంటే అది ప్రార్థన చేయటం అవి జరగవు. కానీ మనము పరిశుద్ధాత్మని ఆజ్ఞ మేరకు ఏ మాట పలికినా అది వ్యర్థము కాదు. వాస్తవంగా మనకు ఏం ప్రార్థన చేయాలనో తెలియదు. చాలా మంది అంటుంటారు, నాకు ప్రార్థన రాదయ్యా అని. నీకే కాదమ్మా, ఎవరికీ రాదు ప్రార్థన ఎలా చేయాలో. రోమాపత్రిక 8వ అధ్యాయం, సరిగా ప్రార్థన చేయటం ఎవరికీ రాదు. కోటి ఆత్మలు సంపాదించుగాక ఎవరికీ సరైన ప్రార్థన రాదు. అయితే పరిశుద్ధాత్మ ద్వారా మన నోట నుండి వచ్చిన మాటకి ఆ మాట మాత్రమే నెరవేరుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఏలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. పలకండిమ్మా. ఏలయనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. ఎవరికీ తెలియదు. 70 ఏండ్ల సర్వీసు ప్రభుతో ఉన్న, కోటి ఆత్మలు సంపాదించిన ఎవరికి
యుక్తముగా ఎలా ప్రార్థన చేయాలో ఎవరికీ తెలియదు. యేసు ప్రభు కూడా శరీరధారిగా వచ్చినప్పుడు ఏదైనా కార్యం చేయాలంటే కొంత ఆగేవాడు. మొదటి సూచక్రియ చేసినప్పుడు కానా పెళ్లి విందులో మరియమ్మ వచ్చి, అయ్యా వారికి ద్రాక్షరసం అయిపోయిందయ్యా అని చెప్పినప్పుడు ప్రభు అన్నాడు, అమ్మా నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాలేదు. అంటే నేను పైనుండి నాకు మాట రావాలి, పరిశుద్ధాత్మ సహాయము కావాలి, అంతవరకు నేనేమి చేయలేను, నా సమయం ఇంకా రాలేదు. పైనుండి మాట కోసం, ఆత్మ నడిపింపు కోసం ఆయన కనిపెట్టినాడు. ఎప్పుడైతే పైనుండి మాట వచ్చిందో పరిశుద్ధాత్మ ద్వారా ఆయన అన్నాడు, మీరు 6 రాతి బాణలను, క్రొత్త రాతి బాణల నిండా నీళ్లు నింపండి. ఆత్మ ద్వారా పలకబడిన ఏ మాట కూడా వ్యర్థము కాదండి, పొల్లు తప్పిపోకుండా నెరవేరుతుంది. అందుకే యేసు ప్రభు వెంటనే కాకుండా కొంత ఆగేవాడు. ఇప్పుడు లాజర్ను సమాధిలోని లేపడానికి వెంటనే రాలేదు ఆయన బేతనియాకి, అక్కడే 4 రోజులు ఉండిపోయినాడు. ఎందుకు అనగా పైనుండి ఆజ్ఞ రావాలి కదా. ఏది పడితే అది తొందరపడి దుడుకుపడి గాబరాగా ఏది చేయకూడదు. మనం తొందరపడుట గాలికే, ఏమైందో ఏమో ఏమో అని ఆతురతగా గాబరాగా దుడుకుగా పరిగెత్తుతుంటారు. అక్కడికి పోయి విభ్రాంతి చెందుతూ ఉంటారు. లాజరుకు బాగలేదయ్యా, రా బోధకుడా అంటే ఆయన తెలిసి కూడా అక్కడే 4 దినాలున్నాడు. కొంతమంది చూడండి, ఏంగా చెబుతుంటే వీనికేం అర్థం కాలేదా అని స్త్రీలు వాళ్ళ భర్తల మీద ఏడుస్తుంటారు. ఇంత నిమ్మలం ఏందయ్యా నువ్వు, ఇంత దాన్ని ఏమంటారంటే వాళ్ళు బద్ధకం అంటారు. బద్ధకం కాదు, వాళ్ళలాగా దుడుకుపడి ఉరుగు పరుగు అని గసపెట్టుకుంటా ఇంత నిర్లక్ష్యం అంటారు. నిర్లక్ష్యం కాదది, తొందరపడి ఏం చేస్తాం, గాబరాపడి ఏం చేస్తాం, ఏమి ఇంత భయం లేదు, ఇంత నిర్లక్ష్యము అంటుంటారు. నిమ్మలంగా ఉండే వాళ్ళని కూడా జనాలు నిమ్మలముగా ఉండనివ్వరు. కొంచెమన్నా ఆలోచన లేదే, భయం లేదే అని ముఖ్యంగా స్త్రీలు వారి ఇంటి వారిని ఇబ్బంది పెడుతుంటారు. పిల్లోడికి అది ఇది అని తొందర చేస్తూ ఉంటారు. ఇంత నిర్లక్ష్యమా పిల్లోలంటే అంటుంటారు. డబ్బులు లేకపోయినా కూడా భర్త దగ్గర డబ్బులు ఉందా లేదా అనుకోరు. ఏమయ్యా అని ఇంకో ఒకటేమైనా సతాయిస్తారు. ఆ మనిషి ఆలోచన చేస్తుంటాడు, ఇది అవసరమా, ఎంతవరకు అవసరము కానీ స్త్రీలకు ఎక్కువ ఆవేశం ఎక్కువ. శారీరకంగా బలహీనమైన వారు స్త్రీలు. అందుకే పేతురు గారు బలహీనమైన ఘటమని మీ భార్యతో జ్ఞానం చొప్పున కాపురం చేయండి అన్నాడు. స్త్రీలకి ఆవేశం ఎక్కువ, ఆదుర్ద ఎక్కువ. అందుకే ఎంతో జ్ఞానముగా, ఓర్పుగా, నిండుకుండలాగా కాపురం చేయాలి. పరిశుద్ధాత్మ ద్వారా తప్ప
మన నోటి మాటలకి విలువ ఉండదు. ఏది పడితే అది మాట్లాడినా, ఆలోచన చేసినా దానికి విలువ ఉండదు. అది జరగదు. జరిగిందంటే ఆత్మ ద్వారా పలకబడిన మాటనే. చిత్తముగా మనం ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు గాని, ఉచ్చరింప శక్యము కాని మూలుగలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మనకు తెలియదు. అయ్యా నాకు ప్రార్థన రాదయ్య అంటారు. శిష్యులు కూడా అన్నారు, ప్రభువా మాకు ప్రార్థన నేర్పయ్యా. అయ్యా నాకు ప్రార్థన రాదయ్యా. ఎవరికీ రాదమ్మా. కానీ ఆత్మ ద్వారా మనం దేవుని కొరకు వేచి ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడే మన పక్షమున విజ్ఞాపన చేస్తాడు. అది ఎలా అంటే ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. మనకు విజ్ఞాపన చేయడానికి పరిశుద్ధాత్ముడు సహాయము చేయుచున్నాడు. మనం ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు ఆయన నోటికి మాటలు ఇస్తాడు, మనకు నేర్పిస్తాడు. ఏది పడితే అది సలోమిలాగా, అయ్యా మా ఇద్దరు కుమారులని ఒకడు కుడి పక్కన ఒకడు ఎడం పక్కన మీ రాజ్యంలో కూర్చోబెట్టయ్యా అంటే ప్రభు అన్నాడు, అమ్మా నీవేం అడుగుచున్నావో నీకు తెలియదమ్మా అన్నాడు. తెలియకుండానే ఏది అవసరమో ఏది అవసరం కాదో మనం అడుగుతూ ఉంటాం. అవన్నీ నెరవేరవు. కానీ ఆత్మ వలన పలికిన ఏ మాట కూడా వ్యర్థము కాదండి. కొన్నిసార్లు చూడండి, కొన్ని ప్రార్థనలు ఎలా ఉంటాయంటే మనకు తెలియకుండానే మన నోటి ద్వారా అద్భుతమైన మాటలు వస్తాయి. మనం ఆ మాట మనకు గుర్తుండదు. కానీ విన్నవాళ్ళు నువ్వు పలాని సమయంలో పలాని అట్లా ప్రార్థన చేసినావు, అది నెరవేరింది అంటారు. కానీ అవునా నాకు గుర్తు లేదు అంటాం మనం. లేదయ్యా నేను విన్నాను, నువ్వు ఆ మాట పలికావు, అది నెరవేరింది. అవునా అంటే మనకు తెలియకుండానే పరిశుద్ధ ఆత్ముడు మన ద్వారా మనుషులకు ప్రయోజనకరమైన ఆ ప్రార్థనలు చేస్తాడు, విజ్ఞాపనం చేస్తాడు. అందుకే మనం ప్రార్థన చేయడానికి పరిశుద్ధాత్మని మీద ఆధారపడాలి. ఊరకే కళ్ళకు కనబడింది, బాధ కలిగింది అన్నీ చెప్పడం వలన ఏంది అది జరగలే ఇది జరగలే అంటుంటారు. ఓ ఏం ప్రార్థన చేయాలి, ఏం ప్రార్థనలే, ఏం ప్రార్థన చేస్తున్నాము కానీ ఒక్కటన్నా జరగలే. ఎందుకు జరుగుతుంది అమ్మా? ఆత్మ ద్వారా చేస్తే కాదు. ఊరకని ఏది పడితే అది జరుగుతుందా? మార్కెట్లో ఏమైనా చాక్లెట్లా? మనకు ఎంతవరకు అవసరమో అవన్నీ ప్రభు తప్పకుండా చేస్తాడు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఏ మేలు కూడా ఆయన కొదువ చేయడు. సింహపు పిల్లలైన లేమిగలవై ఆకలి గొంతాయేమో గాని దేవుని వెదికే వారికి నీతిమంతులకి ఏ మేలు కొదువై ఉండదు. ప్రతి మేలు చేస్తాడు ఆయన. అందుకే దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. నింపాదిగా ఆత్మతో ప్రార్థన చేసేవారు నింపాదిగా ఉంటారు.
దుడుకుగా, తొందరపడి, ఆవేశంగా, ఆదుర్దాగా ప్రార్థన దేవుడు వినడు. మన ప్రార్థన వినడానికి మన స్థితి ఎలా ఉంటుందంటే నిండు కుండలాగుంటుంది. టెన్షన్ ఉండదు. దేవుడు తన ప్రజలకు సమాధానము కలుగజేసి వారిని ఆశీర్వదించని ఉంది. దేవుని ఆశీర్వాదం మనకు రావడానికి ముందుగా మన హృదయ స్థితి ఎలా ఉంటుందంటే నింపాదిగా ఉంటుంది. నింపాదిగా, నిశ్చయతగా ఉంటుంది. ఒక ఆయన రాజకీయ నాయకుడు ఉండేవాడు. ఆయన పార్టీకి నాయకుడిగా ఉండి ముందు నడిపించాడు. ఆయన సీఎంగా కావడానికి ఇంచుమించు 30 ఏళ్ల తరబడి వేచి ఉన్నాడు. అయితే ఈసారి ఆయనకు వారి పార్టీ గెలిస్తే సీఎం ఆయనే. ఎందుకంటే ఆయన ముందుండి పార్టీని నడిపించాడు. మరి ఎలక్షన్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆయనకు ఒక నిశ్చయిత, గ్రహింపు అనేది వచ్చింది. ఆ నిశ్చయితతో నిండుకుండగా ఆయన యెరూషలేము వెళ్ళిపోయాడు. ఇంకా ఆ ఓట్ల లెక్కింపు సమయం 2 వారాలు 3 వారాలు ఉంది కనుక యెరూషలేము వెళ్ళిపోయి అక్కడ వారం ఉండి ఫ్యామిలీతో తిరిగి వచ్చాడు. అప్పుడే తనకు అర్థమైంది, ఈసారి ఎలాగైనా పదవి, పార్టీ గెలుపు మనదే అని. ఆ నిశ్చయిత అది ఆత్మ ద్వారా కలుగుతుంది. మనకు ఉద్యోగం రావడానికి, ఆశీర్వాదం రావడానికి హృదయ స్థితి ఎలా ఉండాలంటే ఒక నిశ్చయిత, ఒక నింపుదల, నిండుకుండగా ఉంటాడు మనిషి. టెన్షన్ ఉండదు, దుడుకు ఉండదు, ఆవేశం ఉండదు, ఆదుర్ద ఉండదు. మనిషి చంచలం కాకుండా స్థిరముగా ఉంటాడు. అలా ఉన్నారంటే వాళ్ళకి ఏదో దేవుని ఆశీర్వాదం రెడీగా ఉందని అర్థం. మనము పరిగెత్తి గసవెచ్చి టెన్షన్ పడి ఆవేశపడి ఏమో 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 అదంతా పోవాల. అదంతా పోయి మనిషి నిండుకుండలాగా అయిపోతాడు. నిమ్మలంగా ఉంటాడు. ఒక నిశ్చయిత, ఒక పరిపూర్ణమైన సమాధానం అనేది అతనిలో ఉంటుంది. అప్పుడే ఆ మనిషికి దేవుని ఆశీర్వాదం వస్తుంది. పరిశుద్ధాత్ముడు కార్యం చేయడానికి మానవుని యొక్క హృదయ స్థితి అటువంటిది. ప్రియమైన సహోదరులారా, సమాధిలో ఉన్న యేసు ప్రభు ప్రాణముతో లేవడానికి, సమాధిని గెలవడానికి తండ్రి మాట పలకాలి. ఏ మాట అంటే, నీవు నా కుమారుడవు, నేడు నిన్ను నేను కని ఉన్నాను అనే ఆ 2వ కీర్తనలో 7వ వచనాన్ని ఎప్పుడైతే తండ్రి పలుకుతాడో వెంటనే పరిశుద్ధాత్ముడు శరీరం యేసు ప్రభు యొక్క శరీరాన్ని ప్రాణంతో లేపుతాడు. అందుకే పరిశుద్ధాత్ముడు తండ్రి యొక్క మాట కోసం, దేవుని మాట కోసం కనిపెట్టుకున్నాడు. పరిశుద్ధాత్ముడు కార్యం చేయడానికి వాక్యము కావాలి. వాక్యం, మాట కావాలి. అందుకే భూమి నిరాకారముగా, శూన్యముగా ఉన్నప్పుడు, మొత్తం అగాధ జలముల మీద చీకటి కమ్ముకున్నప్పుడు పరిశుద్ధాత్ముడు ఎలా ఉన్నాడంటే ఎప్పుడెప్పుడు మాట పలుకుతాడా, కార్యము చేద్దామని ఆసక్తిగా ఉన్నాడు. చురుకుగా కదులుతూ ఉన్నాడు ఆయన. ఆయనకు చాలా ఇంట్రెస్ట్. ఇక్కడ చూడండి, ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం
ఇర్మియాతో ప్రభు అంటున్నాడు, ఇర్మియా, నువ్వు బాగా కనిపెట్టు. 1వ అధ్యాయము 11వ వచనంలో, మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై, ఇర్మియా, నీకేమి కనబడుచున్నది అని సెలవిచ్చెను. అందుకు, బాదము చెట్టు చువ్వ కనబడుచున్నదని నేను అనగా, ప్రభు అన్నాడు, నీవు బాగుగా కనిపెట్టితివి. నేను చెప్పిన వాక్యము నెరవేర్చడానికి నేను ఆతురపడుచున్నాను అన్నాడు. బాగుగా కనిపెట్టినావు. బాదము చెట్టు చువ్వ నిరీక్షణకు సాదృశ్యముగా ఉన్నది. ఎదురు చూడటానికి సాదృశ్యముగా ఉన్నది. మనం దేవుని నుండి బాగుగా గ్రహిస్తే మనకు కార్యాలు జరుగుతాయి. కష్టంలో ఏడవడము కాదు, కుమిలిపోవడం కాదు కావాల్సింది. సుఖదినమందు సుఖముగా ఉండుము, ఆపద దినమందు ఆలోచన చేయమన్నాడు, యోచన చేయమన్నాడు. ఆలోచన కావాలి. ఊరికే శ్రమ వచ్చిందని కుమిలిపోయి ఏడ్చి మూలిగి దిగులు పడడం కాదు. శ్రమ వచ్చినప్పుడు సరైన ఆలోచన అనేది శ్రమ నుండి తప్పిస్తుంది. ఆపద దినమందు యోచన చేయము అన్నాడు ప్రసంగిలో. ఒక మంచి ఆలోచన, గ్రహింపు అనేది సమస్య నుండి విడిపిస్తుంది. నాకు ఇట్లా జరిగింది, నాకే జరగాలనా, నేనేం చేసినా, నాకేం జరిగి నేను ఇంత బాగుండి ఏం మేలు, నిందించుకోవడం కాదు. శ్రమ వచ్చినప్పుడు యోచన కావాలి, కనిపెట్టాలి, బాగా ఎదురు చూడాలి. ఇక్కడ నేను చెప్పిన వాక్యం నెరవేర్చడానికి నేనెంతో ఆసక్తిగా ఉన్నాను అని అంటున్నాడు. కాబట్టి దేవుని మాట నెరవేర్చడానికి పరిశుద్ధాత్ముడు ఎంతో ఆసక్తిగా ఉన్నాడు. కనుక మనం ప్రార్థన చేయడానికి మనకు పరిశుద్ధాత్మ ద్వారా మనకు మాటలు కావాలి. పరిశుద్ధాత్మ ద్వారా చేయబడిన ఏ ప్రార్థనైనా వ్యర్థము కాదు, అది సంపూర్ణముగా నెరవేరుతుంది. మనము ఆత్మ ద్వారా దేవుని స్తుతించగలము, ప్రార్థన చేయగలము. పరిశుద్ధాత్మ ద్వారా చేసిన ఏది కూడా వ్యర్థము కాదు. ఈ ధ్యానాన్ని ముగిస్తున్నాను. ప్రభు మిమ్మల్ందరినీ పరిశుద్ధాత్మతో నింపునుగాక. ఆమేన్. ప్రేమగల పరమ తండ్రి, యేసుక్రీస్తు నామములో వందనాలు, స్తోత్రాలు నాయన. పరిశుద్ధాత్మ ద్వారా మా జీవితాలను నూతన స్వభావం కలుగజేసి దేవునికి అనుకూలమైన, ఇష్టమైన జీవితాలుగా మార్చినందుకు స్తోత్రాలయ. ప్రభువా, మీకు వందనాలు. మా జీవితంలో ఇంతవరకు మీరు జరిగించిన ప్రతి కార్యమును బట్టి మీకే మహిమ నాయన, మీకే స్తుతులు నాయన. అయ్యా, ఇంకనూ మీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించండి. మా ప్రతిది కూడా పరిశుద్ధాత్మ ద్వారా చేసినదిగా ఉన్నట్లుగా మా జీవితాలను నడిపించండి అయ్యా. ఈ ఉదయకాలంలో పరిశుద్ధాత్మ దేవుడా, మీకు మనస్ఫూర్తిగా సమర్పించుకుంటున్నాం. మా జీవితాలను యేసుక్రీస్తు కొరకు వెలిగించమని, నడిపించమని, వాడుకోమని మా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు పేరట అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.